ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద మనుషులందరూ దేవుని వైపు చూచి విడుదల పొందాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మన తండ్రి, ఆయన మనకు సహాయం చేయగలిగినవాడు. అందుకని మనము ఆయన వైపు చూస్తే ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినప్పటికీ కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు. భూమి మీద మనుషులందరూ ఆయన పిల్లలే కదా. అందరికీ దేవుడుగా తన పిల్లలందరినీ పిలుస్తూ ఉన్నాడు. మనము ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతడు ఎరుకో పట్టణంలో ఉంటున్న జక్కయ్య. ఇతడు ఉద్యోగస్తుడు, ధనవంతుడు. ఇతడు పన్నులు వసూలు చేసే అధికారిగా ఉన్నాడు. ప్రతి వారి దగ్గర ఎక్కువ పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. ఇతనికి ఈ ఊరు వారు పెట్టిన పేరేంటంటే పాపి అని. దుష్టులకు నెమ్మది ఉండదు అని లేఖనం చెప్తుంది. అతడు పాపములో ఉన్నాడని ప్రజలే అంటున్నారు. అందుకనే అతనికి పాపి అని పేరు పెట్టారు. ఎందుకనంటే ఇతరుల యొక్క సొమ్ములను అన్యాయంగా తీసుకుంటున్నాడు. ఇతడు పన్నులు వసూలు చేసే దాని దగ్గర ప్రతి వారి దగ్గర తీసుకోవలసిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నాడు. చెడ్డవారికి నెమ్మది ఉండదు అని లేఖనం చెప్తుంది. మరి జక్కయ్య దేవుని వైపు చూచాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రజలు అడ్డుగా ఉండడం మూలాన చూడలేకపోవటం వల్ల ఆయన చూడాలని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభువారు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు వైపు చూసి, జక్కయ్య, నేను మీ ఇంటికి వస్తాను, నన్ను తీసుకెళ్ళి అన్నప్పుడు వెంటనే జక్కయ్య ప్రభువారిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రభువారు చెప్పినట్లుగా తాను చేయటం వల్ల అతనికి పాపము నుంచి విడుదల పొంది దేవుని బిడ్డగా తనయ్యాడు. తాను నెమ్మది పొందే మార్గాన్ని తాను తెలుసుకున్నాడు, దానిని అనుసరించాడు. తన యొక్క పాపము నుంచి విడుదల పొందుకున్నాడు. ఇది జరగటానికి కారణం తాను దేవుని వైపు చూడడం వల్ల. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పాపములో ఉన్నావా? రోగముతో ఉన్నావా? అపవాది కార్యాల చేత బాధపడుతున్నావా? ఏదైనా దేవుని వైపు చూడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. అటు బాధ్యత వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, అవి ఏవైనా సరే మీ వైపు చూచి మీరిచ్చే విడుదల పొందుకుని వారి జీవితాల్లో సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని, మేలులో అనుభవించినట్లుగా మీరే మీ పిల్లల్ని ఆకర్షించుకోనమని, మీ పిల్లలు మీ వైపు చూచి జక్కయ్య వంటి మేలును పొందుకునే బాధ్యతనిమ్మని, వాక్యం వింటున్న మీ పిల్లలని, వారిని, వారి కుటుంబాల్ని, వారికి కలిగినంతటిని, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాలు, వివాహాల్లో, వారి పొలాలు, పశువులు, వారి జీవనాధిపతుల ఉద్యోగాలు, వ్యాపారాలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.